హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది గైస్. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ వచ్చేసి కిల్. ఒక రాత్రి పూట రైలులో జరిగే మారణకాండ ఆధారంగా డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ తీసిన మూవీ అటు ప్రేక్షకులకే కాకుండా విమర్శకులకు సైతం విపరీతంగా నచ్చేసింది. అయితే ఈయన తర్వాత మూవీ వచ్చేసి ఇప్పటి వరకు ఏంటనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం అందిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఒక మైథలాజికల్ సబ్జెక్ట్ తోటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను కలిసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి గాయస్. దాదాపు ఈ డైరెక్టర్ రామ్ చరణ్ ని గత 6 నెలలుగా కలుస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీరిద్దరి కాంబోలో మూవీ చేసేందుకు ప్రొడ్యూసర్ మధు మంతెన సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఫైనల్ వర్షన్ లాక్ అయితే తప్ప ఈ కాంబో అనేది అఫీషియల్ గా బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు అన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC16 మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఒక పక్క ప్లానింగ్ తోటి RC16 మూవీ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అయితే RC16 కంప్లీట్ అయిన వెంటనే డైరెక్టర్ సుకుమార్ స్క్రిప్ట్ గనక సిద్ధం చేస్తే RC17 వెంటనే స్టార్ట్ అవుతుంది. సో పుష్ప 2 హ్యాంగ్ ఓవర్ నుంచి డైరెక్టర్ సుకుమార్ అయితే ఇప్పుడే బయటకు వస్తున్నాడు. RC17 కి సంబంధించిన స్క్రిప్ట్ వచ్చేసి దాదాపు సగం వరకు కంప్లీట్ అయిందని తెలుస్తుంది. RC16 మూవీ కంప్లీట్ అయ్యే లోపు RC17 కి సంబంధించిన టోటల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి ఒక నెల గ్యాప్ తోటే సుకుమార్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లైనప్ బాగానే ఉన్నా కానీ ఒక్కొక్క మూవీ కంప్లీట్ చేయడానికి దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు చాలా ఈజీగా పడుతుంది. సో రామ్ చరణ్ బుచ్చుబాబు షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే RC17 అలాగే సందీప్ రెడ్డి వంగాకు సంబంధించిన మూవీ 2 ప్యారలల్ గా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ 2 సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అలాగే కిల్ మూవీ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ తోటి ఈ 2 సినిమాలు కూడా ఒకేసారి ప్యారలల్ గా తీయబోతున్నారట. సో దీన్ని బట్టి చూస్తే రాబోయే 4 ఏళ్లలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దగ్గర నుంచి 6 సినిమాలు ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన అఫీషియల్ న్యూస్ అనేది RC16 మూవీ కంప్లీట్ అయ్యే లోపు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. అన్నా నువ్వు మావోనివే.